జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ ప్రజలారా ఈరోజు జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన చర్చించడం జరిగింది. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం గారు, కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ గారు, జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్జే థామస్ గారు, నాయక్ గారు, అదేవిధంగా మిగతా జేఎస్టీయూసీ కార్మికులు కార్మిక నాయకులందరం కూడా ఈరోజు కూర్చొని ఒక అంశం పైన చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకి లేబర్ కార్డులు ఇస్తున్నారు గత 2009 దగ్గర నుంచి. అయితే ఈ లేబర్ కార్డు ఉన్నటువంటి ప్రతి కార్మికునికి కూడా 11 రకాల సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయి. ఇవన్నీ కూడా లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లేబర్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో వారికి వచ్చే బెనిఫిట్స్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఇక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ తీసుకున్నారు, పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. దీన్ని జై స్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో కార్మికులకి ప్రమాద వశాత్తు చనిపోయినటువంటి వారు, లేదా సహజమరణం చెందినటువంటి వారు, లేదా పాక్షిక అంగవైకల్యమైనటువంటి వారు, లేదా పూర్తి అంగవైకల్యమైనటువంటి వారికి వెల్ఫేర్ కమిషన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ని కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి ఏ బుద్ధి పుట్టిందో మరి లేబర్ కమిషన్ మినిస్టర్ లేడు. ఆయన అధికారుల్ని లేబర్ బోర్డుని కాదని, ఎందుకంటే ఇప్పుడు కార్మిక శాఖ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నది కాబట్టి ఆయన ప్రైవేట్ ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇవ్వడానికి సంబంధించినటువంటి ప్రక్రియని టెండర్లు పిలుస్తున్నారు. అంటే కార్మికుల యొక్క కష్టాజితాన్ని మళ్ళీ డేగలకి, దొంగలకి, దోపిడీదారులకి కాంట్రాక్ట్ల పేరుతో పంచడానికి ఉన్నావా నువ్వు? నీకు ప్రజలు లేదా 25 లక్షల పైగా ఇక్కడ నీ వెల్ఫేర్ బోర్డులనే రిజిస్టర్ చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు 25,71,880 మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కష్టార్జితంతో నువ్వు అధికారంలో కూర్చున్నావు. పైసలు కూడా నీవి కావు, నీ ప్రభుత్వానికి కాదు, వాళ్ళ శ్రమతో వచ్చినటువంటి డబ్బే. అక్కడ లేబర్ కమిషన్లో ఆయా భవనాలు నిర్మిస్తున్నప్పుడు సెస్ ద్వారా లేబర్ వెల్ఫేర్ కోసం కొంత అమౌంట్ ఇస్తారు. అది బోర్డు దగ్గర ఉంటుంది. అది ఈ లేబర్కి రకరకాల ఆరోగ్యము, ఇన్సూరెన్సు, పిల్లల పెళ్లిళ్ళప్పుడు, లేకపోతే ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ పథకాలు అమలు చేస్తున్నారు. దాన్ని ఆ బోర్డు ద్వారా ఇవ్వటకోకుండా మళ్ళీ కొత్త వారితో టెండర్లు పిలిచినవు. దీన్ని జై స్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇమ్మీడియట్ గా టెండర్లను రద్దు చేసి యథావిధిగా వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఈ లేబర్ కమిషన్ సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్మికుల 11 పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఇక్కడ ఇప్పటికే 25,71,000 పై మందిగా భవన నిర్మాణ కార్మికులు అక్కడ లేబర్ కార్డులు తీసుకున్నారు. ఇప్పటికీ అంటే దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. 17 లక్షల మంది దాకానే రెన్యువల్ చేసుకున్నారు. ఇంకా 10 లక్షల పైగా, సుమారు 10 లక్షల పైగా రెన్యువల్ చేసుకోలేదు. దీనికి ఆన్లైన్ సిస్టమ్ చాలా ఇబ్బందిగా కలుగుతుంది. ఆన్లైన్ సిస్టాన్ని కూడా ఎత్తేసి నేరుగా గతంలో ఏ విధంగా అయితే కార్మికులు కార్డులకు అప్లై చేసుకుంటున్నారో, లేబర్ కమిషన్ ఇస్తుందో ఆ విధానాన్ని కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరో డిమాండ్ ఇప్పటికే జై స్వరాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చింది. అనేక మంది ఎంఆర్ఓలకు కానీ లేబర్ కమిషన్ కానీ ఇప్పటికీ వినతి పత్రాలు ఇచ్చిన ఎంతమంది అయితే లేబర్ కమిషన్లో రిజిస్టర్ అయి ఉన్నటువంటి వారికి అందరికీ కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని లేదా డబుల్ బెడ్రూమ్ని ఇమ్మీడియట్గా కార్మికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఈ లేబర్ కమిషన్ వెల్ఫేర్ పథకాల్లో 11కి 12వ దానిగా చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే
భవన నిర్మాణ కార్మికులకు వైద్యం పరీక్షల కోసం అని చెప్పి ఇటీవల ఒక కుంభకోణం బయటకు తెలిసింది. 200-300 కోట్లు మింగారని అధికారులు లేదా అక్కడ ఉన్న సిస్టమ్. ఇంత జరుగుతున్నా ఏ కార్మికుడికి ఎక్కడ వైద్య పరీక్షలు చేస్తుందో ఎవరికి తెలియదు, అన్ని రికార్డుల్లో మాత్రమే ఉంటాయి. మళ్ళీ నువ్వు ఇన్సూరెన్స్ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే నీ బినామీలక, నీ అనుయాయులక, నీ కాంగ్రెస్ కార్యకర్తలక? బేషరతుగా దాన్ని రద్దు చేసి యథావిధిగా ప్రభుత్వ అధికారుల చేతుల మీదనే జరగాలని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో దశల వారీగా మేము పోరాటాలు చేస్తూ దాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ సీఎం రేవంత్. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.